ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామితమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు జూన్ 30వ తేదీ నుండి జూలై 6వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతులని ఒకసారి పరిశీలన చేద్దాం. మిథున రాశిలో రవి శుక్ర గ్రహాలు, కర్కాటక రాశిలో బుధ గ్రహం, కన్యా రాశిలో కేతు గ్రహం, కుంభరాశిలో శని వక్రస్థితి, అలాగే మీన రాశిలో చంద్ర రాహు గ్రహాలు, మేషరాశిలో కుజగ్రహం, వృషభ రాశిలో గురుగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు ధనుసు రాశి వారి గురించి తెలుసుకుందాం. ధనుసు రాశి వారికి రాశి నుంచి 3వ స్థానంలో శనిగ్రహం వక్రస్థితి, 4వ స్థానంలో చంద్ర రాహు గ్రహాలు, 5వ స్థానంలో కుజగ్రహం, 6వ స్థానంలో గురుగ్రహం, అలాగే 7వ స్థానంలో రవి శుక్ర గ్రహాలు, 8వ స్థానంలో బుధగ్రహం, 11వ స్థానంలో కేతుగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం ఈ ధనుసు రాశి వారికి సాధారణమైన మధ్యస్థమైన ఫలితాలే కనబడుతున్నాయి. అయితే మధ్యస్థమైన ఫలితాలు అంటే ఆలోచన విధానం అంతా కూడా కొంత నిదానంగా ఉంటుంది. అనుకున్న పని అనుకున్నట్టుగా చేయలేకపోతుంటారు. సరైన ప్రణాళిక అనేది కుదరకపోవచ్చు. అలాగే ఏదైనా ప్రణాళికబద్ధంగా ఆలోచన చేసినప్పటికీ అమలు చేసే దాంట్లో కూడా కొంచెం తాత్సారం జరిగే అవకాశం ఉంటుంది. అయితే సాధారణంగా బాగా ఆలోచన చేసే పనులన్నీ కూడా సక్సెస్ అవుతుంటాయి. కానీ అట్లా ఆలోచన స్థిమితంగా కుదిరే అవకాశం తక్కువగా ఉంటుంది. అయితే ధన యోగాదులకైతే ఇబ్బంది ఏం లేదు. అనుకున్నట్టుగా అనుకున్న పనులు జరిగే అవకాశం బాగానే ఉంది. మనకు రావాల్సిన ధనం సకాలంలో వచ్చే అవకాశం ఉంది. అలాగే కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరితో కూడా సాధారణమైన సఖ్యత ఉంటుంది. పెద్దగా ఎక్కువ అనుకూలత కాకపోయినా సాధారణంగా ఉంటుందని చెప్పవచ్చు. అలాగే గృహ వాహన యోగాదులు, ప్రయాణాలు అలాంటివన్నీ కూడా సాధారణ పరిస్థితుల్లోనే ఉన్నాయి. ప్రయాణాలు చేయవలసి వస్తుంది, ప్రయాణాల్లో కొద్దిగా ఇబ్బంది పడవలసి వస్తుంది, అనుకూలత తక్కువగా ఉంటుందని అర్థం. అలాగే విద్యార్థులకి విద్యా సంబంధించిన విషయాలు, వ్యాపారాలు చేసే వాళ్ళకి అనుకూలత బాగానే ఉంటుంది. సంతానం విషయాల్లో అనుకూలత కుదురుతుంది. అలాగే రుణ సంబంధించిన విషయాల్లో కొంత మంచి గట్టి నిర్ణయం తీసుకుంటారు, గట్టిగా ప్రయత్నం చేస్తారు. కొంతవరకు సఫలీకృతం అయ్యే అవకాశం కూడా బాగానే ఉందని తెలుస్తోంది. అలాగే భార్యాభర్తల మధ్య అనుకూలత బాగానే ఉంటుంది. ఆరోగ్య సమస్యలు కొంత అనుకూల పడే అవకాశం ఉంటుంది. అంటే క్రమక్రమంగా ఆరోగ్యం విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం, వాటిని ఆచరించడం వలన ఆరోగ్యం కుదుటపడే అవకాశం బాగానే ఉంటుంది. ఇబ్బందులు అయితే ఉండవు. అలాగే భార్యాభర్తల మధ్య సఖ్యత ఉంటూనే మధ్యలో చిన్న విషయాలు కూడా చర్చకు వస్తూ ఉంటాయి. అలాగే మనం పెట్టిన పెట్టుబడులు, డిపాజిట్లు పెట్టాలనుకునే వాటికి వీటన్నిటికీ కూడా ఇది సరైన సమయంగా అనిపించటం లేదు. అలాగే భాగ్యస్థితి కొంతవరకు వృద్ధికరంగానే ఉంటుందని తెలుస్తోంది. అయితే మనం ఏదైనా ముందరనే అనుకున్నటువంటి పనులు అనుకున్నట్టుగా చేస్తేనే కుదురుతాయి. ఎక్కడైనా వాటిని మార్పులు చేర్పులు చేస్తే మాత్రం అది కుదిరే అవకాశం తక్కువగా ఉంటుంది. అలాగే ఉద్యోగ స్థితి, వ్యాపార స్థితి, వృత్తిపరమైన విషయాలు వాటిల్లో మంచి అనుకూలమైన డెవలప్మెంట్ ఉంటుంది.
అనుకున్న పనులు అనుకున్నట్టుగా చేయగలుగుతారు. అటువంటి విషయంలో పెద్దగా ఇబ్బంది అయితే ఉండదు. ఈ ధనుసు రాశి వారికి గురుగ్రహం 6వ స్థానంలో ఉన్నప్పటికీ కూడా కొంత అనుకూలమైన పరిస్థితుల్ని చూపించగలుగుతున్నారు. అలాగే ధనస్థానాన్ని మరి ఉద్యోగ స్థానాన్ని కూడా గురుగారి దృష్టి ఉండడం అనేది ఇక్కడ విశేషంగా కుదురుతుంది. కాబట్టి మనం చేసిన పనులకి గుర్తింపు వస్తుంది, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కానీ మన దగ్గరే లోపం ఉంటుందని అర్థం అవుతుంది. మనం ప్రయత్నం సరిగా చేయలేకపోవడం, సరైన నిర్ణయం సకాలంలో తీసుకోలేకపోవడం, ఇట్లాంటి పద్ధతుల్లో కొంత లోపం కనపడుతుంది తప్ప అనుకూలమైన వాతావరణం బాగానే కుదురుతుంది. అలాగే ఖర్చులు వ్యవహారాలు కూడా కొంతవరకు అనుకూలంగానే ఉంటాయి. అంటే మనకు సంబంధం లేని ఖర్చులు అయితే ఉండవు అని తెలిసే ఉంటుంటే జాగ్రత్తగానే చేసుకోగలుగుతారు. పెద్దగా ఇబ్బంది ఏం లేదు. అయితే ఈ వారంలో ఈ ధనుసు రాశి వారికి పూర్తి అనుకూలత లేకపోయినప్పటికీ కూడా మరీ తక్కువ స్థితి కూడా కాదు, సాధారణమైన అనుకూలత కలిగిన వారంగానే చెప్పుకోవాలి. అయితే గట్టిగా ప్రయత్నం చేసి పట్టుదలతో చేస్తే మాత్రం ఇంకొంత ఎక్కువ ఫలితాలని చూడగలుగుతాం. ఇంకా మంచి శుభ లక్షణాలు కలగడం కోసం ఈ ధనుసు రాశి వారు ఈ వారం సుబ్రహ్మణ్య స్వామి ప్రార్థన నమస్కారాలు చేసుకుంటే బాగా అనుకూలపడే అవకాశం ఉన్నది. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.